హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వారాహి నవరాత్రుల సందర్భంగా మేము మంచిర్యాల జిల్లాలోని మందమరి గ్రామంలో ఉన్న శ్రీ కామాఖ్యాదేవి టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ మేము ఇది నూతనంగా నిర్మిస్తున్నారు. అన్ని అన్ని దేవతలను విగ్రహ ప్రతిష్టాపన చేశారు. చాలా అద్భుతంగా ఉంది గుడి. ఇది మీరందరూ కూడా చూడాలనే ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుందండి. రాజశ్యామలాదేవి, లలితాదేవి, వారాహిదేవి త్రిశక్తి స్వరూపులుగా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. కామాఖ్యదేవి కూడా ప్రతిష్టాపించారు. కామాఖ్యదేవి ఒక వ్యక్తికి కలలో వచ్చి ఇక్కడ గుడి నిర్మించమని అడిగిందంట. తను అడగడం వల్ల ఈ గుడిని నిర్మిస్తున్నాడు ఆ వ్యక్తి. ఆయన ఎంతో అదృష్టవంతుడు. ఈ వారాహి నవరాత్రులు కూడా ఎక్కడ ఎంతో ఘనంగా జరగడం వల్ల మేము ఇక్కడికి రాగలిగాము. చాలా అద్భుతంగా చేశారు. చూడండి, ఫ్లైఓవర్ దగ్గర సైడ్ నుండి వస్తే మనకు ఈ టెంపుల్ వస్తుంది. పొలాల్లో ఉంటుంది, కొంచెం లోపలికి ఉంటుందండి. కానీ అక్కడ బోర్డు ఉంది, చూసుకొని రండి. అమ్మవార్లను రాజశ్యామలదేవి, లలితాదేవి, వారాహిదేవి విగ్రహాలను చాలా అద్భుతంగా నిర్మించారు. ఎంతో అద్భుతంగా ఉంది టెంపుల్. కామాఖ్యదేవి చుట్టూ చిన్న చిన్న విగ్రహాలు, అష్టలక్ష్ములు, ఇంకా అన్ని విగ్రహాలను ప్రతిష్ఠించారు. జీవకళతో ఉట్టిపడుతున్నాయండి ఈ విగ్రహాలు కూడా. ఈ వీడియో మీరు అందరూ చూడాలని చేస్తున్నాను. ఎంత అద్భుతంగా ఉందండి, అంత అద్భుతంగా ఉంది గుడి. అస్సాంలో ఉన్నాక ఇక్కడేనండి కామాఖ్యదేవి టెంపుల్. తప్పకుండా చూడండి. ఇక్కడ శ్రీచక్రానికి నిత్యం కుంకుమ పూజలు, హారతి అన్నీ అవుతాయండి. హారతి తర్వాత భోజనం పెట్టారు. భోజనం తీసుకొని వెళ్ళామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.